ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, వారధిగా ఉన్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఆ 20 years పీరియడ్ అనేది ఏమైపోయిందంటే మొత్తం హైదరాబాద్ చరిత్రనే మార్చేసినటువంటి సమయం. చరిత్ర పుట్టలో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ని వెలిగినటువంటి సమయం అదంతా. సో ఆ సమయాన్ని అప్పుడు వేచిచ్చినటువంటి మన పాలకుల యొక్క నిర్ణయాలు ఇవాళ మనం తీసుకుంటున్నటువంటి ఫలాలు. నాకు 1995 నుంచి 2004 దాకా ఒక కొత్త నగరం నిర్మించబడ్డది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అది సైబరాబాద్, సైబర్ సిటీ. అది మనకి 3rd సిటీ. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరొక 10 ఏళ్ల పాటు ఆ డెవలప్మెంట్ కి ముందంజలో ఉంది సైబరాబాద్ సిటీ అనేది. దాని తర్వాత మనకు తెలిసిన విషయమే, తెలంగాణ అంటే తెలంగాణ సాధించిన వ్యక్తి అనేసి గర్వంగా చెప్పుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరొక 10 ఏళ్లు 3rd సిటీలోనే శరవేగంగా డెవలప్మెంట్ ని పుంజుకున్నాడు. అంతా కూడా వెస్ట్ సైడే జరిగింది ఇప్పటి వరకు డెవలప్మెంట్ అంతా కూడా. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అంటే చుట్టూ జరగాలనే దాంట్లో 4th సిటీ అనేసి, ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడే సమావేశం జరగాలి, గ్లోబల్ సమ్మిట్ అనేసి చేసినటువంటి కార్యక్రమమే. అండ్ గ్లోబల్ సిటీగా మారింది హైదరాబాద్. ఎందుకంటే గత పాలకులది యొక్క నిర్ణయాలు కానివ్వండి, ఇమీడియట్ గా రాదండి ఫలం అనేది. సో దీని యొక్క ఫెచ్చింగ్ ఫ్రూట్స్ అనేటివి ఇవాళ మనం అనుభవిస్తున్నాం అండ్ ఎంజాయ్ చేస్తున్నాం. బికాస్ ఆ రోజులలో మనం తీసుకున్నటువంటి నాయకులు, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, వారధిగా ఉన్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఆ 20 years పీరియడ్ అనేది ఏమైపోయిందంటే మొత్తం హైదరాబాద్ చరిత్రనే మార్చేసినటువంటి సమయం. చరిత్ర పుట్టలో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ని వెలిగినటువంటి సమయం అదంతా. సో ఆ సమయాన్ని అప్పుడు వేచిచ్చినటువంటి మన పాలకుల యొక్క నిర్ణయాలు ఇవాళ మనం తీసుకుంటున్నటువంటి ఫలాలు.